విందుకు చెప్తానన్నా మళ్ళీ చూడాలి బైబిల్. ఎస్, థ్యాంక్ యూ. మనకి సర్లే, దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని మాట వినగలిగే వారుగా, దేవుని స్వరాన్ని వినగలిగే వారుగా, దేవుని వాక్యానుసారంగా నింపబడేవారుగా ఉండాలి అనేది యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశం. దేవునితోనే ఉంటాం, వాక్యానికి సంబంధం లేట్టుగా ఉంటే అది క్రైస్తవ్యం కాదు. అందుకని ప్రతి వ్యక్తి వాక్యము పెదవుల్లోనూ, పెదవుల మీద, హృదయములోనూ, నాలుక మీద నీ వాక్యము ఎప్పుడు ఉండాలనేది లేఖనాల్లో రాయబడి ఉంది. ఈ వాక్యంలో ఏంటంటే రాజు అనే మాటను పోయిన వారం కొంత ధ్యానించే మనం. ఎవరి రాజు, ఎందుకు రాజుగా వచ్చాడంటే ఆ రాజు నరుడుగా, మనుషుడుగా, మనుష్యావతారంతో పరలోకంలోంచి సింహాసనాన్ని విడిచిపెట్టి, రాజ్యాధికారము విడిచిపెట్టి పరలోకంలో నుంచి వేరు చేయబడి ఆయన మనుషుడిగా, మానవుడిగా, శరీరధారిగా యేసు క్రీస్తు ప్రభుల వారు భూలోకంలోకి దిగి వచ్చాడు. ఏ రాజు అంటే ఆ దిగులు రాగానే ఏమన్నారయ్యా, ఆయన పరలోకంలో రాజుగా అయ్యా. అయితే ఆ రాజుతో కూడా పరలోకంలో నుంచి ఆ పేరు కూడా భూమికి వచ్చేసింది. అందుకే యూదుల్లో రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని అడిగినట్లుగా లేఖనాల్లో ఉంది. యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువేయబడుతున్నప్పుడు కూడా నీ యూదుల రాజువా, నీ యూదులకు రాజువా, రాజువా అంటే రాజువే. పరలోకం ఉంటాను నేను, పరలోకంలో నివాసం, భూలోకంలో నా ప్రజలందరూ, భూలోకంలో నివసించే అందరూ నా ప్రజలు, వారి కోసం వారందరినీ రక్షించుకొని పరిశుద్ధపరిచి పరిశుద్ధ సంఘంగా చేసుకొని నా రాజ్యానికి కొనిపోవటానికి నేను వారి కోసమే రాజునయండి భూలోకంలో రాజుగా దిగొచ్చి, ఎలా వచ్చంటే శరీరాన్ని అమర్చుకొని, శరీరాన్ని దంచుకొని నేను దిగి వచ్చాను అన్న విషయాలు పోయిన వారు మనం ధ్యానం చేశాం. ఈ రోజు సంఘాన్ని సిద్ధం వేశారు. ఎలా? ఆయన కలవరిలో కార్చిన రక్తము చేత సంఘము కొనబడింది. కలవరిలో కార్చిన రక్తము చేత సంఘము పుట్టింది. పుట్టిన సంఘము పరిశుద్ధమైనది. పరిశుద్ధ సంఘముగా యేసు క్రీస్తు ప్రభుల వారు సంఘ నిర్మాణం చేసి సంఘాన్ని పరిశుద్ధ పరిచి పరిశుద్ధ సంఘముగా ఉంచి దానిని క్రీస్తు యేసు ప్రభువు కొరకు ప్రధానం చేసుకున్నారని రాయబడి ఉంది. అయితే లేఖనాల్లో ఇక్కడ ఏంటంటే రాజు విందుకు కూర్చున్నాడు రాయబడి ఉంది. విందుకి ఎవరిని కూర్చోడం విందులోకి అంటే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడి సంఘంగా ఏర్పాటు చేయబడ్డారో, వధువు సంఘంగా మార్చబడ్డారో, సియోను సంఘంగా మార్చబడ్డారో, జ్యోతుల సంఘంగా మార్చబడ్డారో ఆ పరిశుద్ధ సంఘానికి ఆయన విందు ఏర్పాటు చేసినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ఇక్కడ విందుల్లో 7 రకాలు అని చెప్పకపోయిన వారు నేను. ఇంకా చాలా ఉన్నాయి, ఇంపార్టెంట్ అయినటువంటి 7. మొదటిగా మనం ఒక విందు చూస్తే భర్త కోసం, భార్య కోసం, భర్త కోసం లేక భార్య కోసము చేసిన విందు. భార్య కోసము భర్త చేసిన విందు. రాజు తన భార్య కోసము చేసిన విందు. రాజు ఎందుకయ్యా విందు ఏర్పాటు చేశాడంటే ఆ విందులో రాజు ఉన్నాడు, రాజు విందులో కూర్చున్నాడు. ఎందుకయ్యా అంటే భార్య కోసము. భార్య కోసం రాజు విందు ఏర్పాటు చేశాడు. ఏ భార్య కావాలంటే ఎందుకు కావాలో, విందు చెయ్యాలో అంటే ఆయన విన్నాడు. రాజుగా నేను ఆమె జయించాను, ఆ రాజుగా నేను ఆమె ఎన్నుకున్నాను, రాజుగా నేను పరిశుద్ధపరిచాను, ఆమె నా కాబోయే భార్య కనుక ఆమె నన్ను గెలుచుకుంది కాబట్టి, నన్ను నా ప్రేమను గెలుచుకుంది కనుక
అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేశాను. రాజు అంటున్నాడు, అధికారులకు, అధిపతులకు, ఆ సంస్థానంలో ఉన్న అందరికీ గొప్ప విందు చేశాను నేను. ఎవరికయ్యా విందు అంటే? ఎందుకయ్యా రాజు, ఎందుకయ్యా విందంటే ఎస్తేరు కోసం, ఎస్తేరు రాణి కోసం, ఎస్తేరు రాణయ్యో, ఎస్తేరు నా కాబోయే భార్య అయ్యో, ఎస్తేరు కోసం నేను విందు చేస్తున్నాను నేను. ఎందుకయ్యా అంటే ఆమె నా ప్రేమను గెలుచుకుందయ్యా. ఎస్తేరు అని ఆవిడ, ఎస్తేరు రాణి కోటలో ఉందయ్యా. ఆమె మనసుకు వచ్చింది. అక్కడ వచ్చినట్టు ఆవిడ నన్ను, నా ప్రేమను గెలుచుకుందయ్యా. నన్ను గెలుచుకుంది, నా ప్రేమ గెలుచుకుంది, నన్నే భర్తగా పొందే సాయనాకి ఎదిగిపోయిందయ్యా. అందుకని ఆమె కోసం, ఎస్తేరు కోసం, ఎస్తేరుని రాణిగా చేయటం కోసం విందు ఏర్పాటు చేశాను నేను. ఎందుకయ్యా అంత శ్రద్ధ అంటే ఆమె నన్ను గెలుచుకునేను, నా ప్రేమను గెలుచుకునేను, నన్ను గెలుచుకుంది. నేను ఈరోజు లోకంలో ఆ వస్తే ఎవరో అనాది కదా అనుకున్నాను. ఆమె భక్తిగా ఉండి, ప్రార్థనలో ఉండి, వాక్యం ఉండి, విలువైన భక్తి జీవితం కలిగి ఉండి, విలువైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండి, శ్రేష్టమైన సంగతి జరిగి ఉండి, నా నామములో ప్రార్థన చేసి నా ప్రేమ గెలిచిందయ్యా. అది ప్రేమ అంటే. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నీకోసం కలవరి శిలువలో ప్రాణత్యాగం చేశారు, నీకోసం గొప్ప త్యాగం చేశారు. ఆ యేసయ్య ప్రేమను గెలిచే క్రైస్తవుడు ఉండాలి మనం. యేసుక్రీస్తు ప్రభు ప్రేమను గెలుచుకున్నప్పుడే నీవైనా నేనైనా విందుశాలలో ఉండగలం, విందులో కూర్చోగలం. విందులోకి రావాలంటే నీకు యేసయ్య విందు చెయ్యాలంటే నీవు కూడా రాజు దృష్టిలో గుర్తింపు కలిగిన వారుగా ఉండాలి. రాజు చేత గుర్తింపు పొందే వారుగా నీవు ఉండాలి. నీవు రాజు ప్రేమను గెలవాలి, రాజు నీ ప్రేమను గెలవాలి, రాజు నిన్ను ప్రేమించేవాడుగా ఉండాలి. అందుకని ఆయన అన్నాడు, ఎస్తేరు నా ప్రేమను గెలుచుకుందయ్యో. అందుకని నేను ఎస్తేరు ప్రేమిస్తున్నానయ్యో, ఎస్తేరుని ప్రేమిస్తున్నా, నా భార్యగా స్వీకరిస్తున్నా, నా రాణిగా ఆమెకు పట్టాభిషేకం చేయబోతున్నాను నేను. ఎందుకయ్యా ఆమెకు రాణి పట్టాభిషేకం చేస్తుంటే ఆమె దైవికంగా తన దేవుని స్థలంలో ఉండి, తన దేవునితో మాట్లాడి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని అడిగి ఆమె నన్ను, నా ప్రేమను గెలిచింది, నన్ను, నా ప్రేమను గెలిచింది, నన్ను రాజుగా ఉండి నన్ను, నా జీవితాన్ని మార్చింది, నా వైపు చూస్తూ ఉంది, నిత్యం నాతోనే ఉండడానికి ఇష్టమైందయ్యో. అందుకని ఆమె కోసం, భార్య కోసం నేను విందు చేస్తున్నానయ్యా అని చెప్పాడు. అయ్యా ఎందుకయ్యా అంటే నేను కూడా ఎస్తేరే ప్రేమించను కాదయ్యా, ఎస్తేరే నా ప్రేమను గెలవలేదయ్యా, నేను కూడా ఎస్తేరుని ప్రేమిస్తూ ఉన్నా. ఎస్తేరుని రాణిగా నేను చెయ్యాలంటే, ఎస్తేరు నాలో సగభాగంగా ఉండాలంటే నేను కూడా ఎస్తేరుని అందరికంటే కన్యకలు అనబడే వారి అందరికంటే, ఆ సంస్థానంలో, ఆ దేశంలో ఎందరో కన్యకలు ఉన్నారయ్యో, అందరు కన్యకలు అందరికంటే నేను ఎక్కువగా ఎస్తేరు ప్రేమిస్తున్నా. ఆ విషయము ఎస్తేరు గ్రహించిందయ్యో. అందుకే ఆమె కూడా ప్రేమించింది. అది 17 చదువు, 2:17. రాజు గమనించండి, ఇందాకేమో ప్రేమంటే ఎస్తేరు కోసం, ఎస్తేరు నా ప్రేమ గెలిచిందయ్యో. ఎలా గెలిచంటే తన దేవుడైన యెహోవాతో మాట్లాడి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని ఇష్టాన్ని ఎరిగి ఉండి, యూద జనాంగ భక్తాన్ని కాపాడుకోవడానికి ప్రార్థన చేస్తే నా ద్వారా వారికి, ఆ జాతికి విమోచన, విడుదల కలగాలి. ఏమి చేయమంటావయ్యని అడిగి
నా మనస్సును నా ప్రేమను గెలుచుకుందయ్యా. ద సేమ్ టైం అయ్యా నేను కూడా ఎస్తేరుని, ఎంతో మంది కన్యకులు ఉన్నారు అక్కడ, ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, ఎంతో మంది స్త్రీలకి ఎస్తేరు క్వాలిటీ లేదు. ఎంతో మంది కన్యకలు రాజనగరంలో ఉన్నారు, ఎంతో మంది స్త్రీలు నాకు ముందుగా ఉన్నారు. కానీ ఏ కన్యకకు, ఏ స్త్రీకి ఎస్తేరుకి ఉన్న గుణము, ఎస్తేరుకి ఉన్న క్వాలిటీ, ఎస్తేరుకి ఉన్న శ్రేష్టత, ఎస్తేరుకి ఉన్న పరిశుద్ధ జీవితం లేదు. అందుకే శ్రేష్టత కనుక, ప్రత్యేక వ్యక్తి కనుక, ప్రత్యేక జీవితం కలిగిన కనుక నేను కూడా ఆమె ప్రేమిస్తున్నా అంటున్నాడు. అక్కడ కన్యకలు గలరయ్యో, కన్యలందరికంటే ఆ రాజు ఆమెను చదువు రాజు ఎస్తేరుని ప్రేమించట. బైబిల్ మాట్లాడుతుంటే మనసు పోయిన నెలలో మాట్లాడారు. 60 మంది రాణులను, 80 మంది పత్నులను, లెక్కకు మించిన కన్యకలు అందరూ కలరు. కానీ నా కుర్రాలు తమ తల్లికి ముద్దుల పాటు ఒకటే, దాన్ని వధువ సంఘం అన్నారు. ఈ లోకమంతా సార్వత్రిక క్రైస్తవ సంఘం తల్లి అయితే అందులో నుంచి ఓ సంఘం పైకి రాబోతుంది. దాన్ని క్రైస్తవ సంఘం అన్నారు, దాన్ని వధువు సంఘము అన్నారు. అదే ఎత్తబడే సంఘం యేసుక్రీస్తు ప్రభు వారికి కాబోయే భార్య వధువు సంఘం. ఆమెను అన్నాడు, కన్యకలు ఎందరో కలర కాని నా పావురమా, నా నిష్కళంకురాలు తమ తల్లికి ముద్దుల కుమార్తె ఒక్కటే, ఆమె నాకు కాబోయే భార్య, ఆమె ప్రేమిస్తున్నాను నేను. సంఘ పరిశుద్ధ సంఘాన్ని, ఆత్మీయ సంఘాన్ని ప్రేమిస్తున్నాను నేను. వధువు సంఘం అనే క్రైస్తవ సంఘాన్ని నేను ప్రేమిస్తున్నా. ఎలాగో ఎందుకు ప్రేమిస్తావా అంటే, నేను దానిని నా ఎదుట నిలబెట్టుకుందామని, నేను దానిని ఆమె నా ముందే ఉండాలి, నాతోనే ఉండాలి, నా రాజులో ఉండాలి, రాణిగా ఉండాలి, నా భార్యగా చేసుకోవడం కోసం నేను చాలా ప్రయాసపడ్డాను. అందుకని నేను ఆమెనే ప్రేమిస్తున్నా. ఇక్కడ అన్న రాజానంటే నేను అందరిలో కంటే, స్త్రీలు కన్యకులు అందరిలో కంటే ఎస్తేరుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను. ఆ విషయం ఎస్తేరుకి అర్థమైంది, మనకు అర్థం కాదు. యేసయ్యని ప్రేమించే ప్రేమ అర్థమైన వారు యేసయ్య లేకుండా, యేసయ్య ఉండలేకు, యేసయ్యతో శరీర సంబంధం లేకుండా ఉండలేము. యేసయ్యతో నామకార్థంగా ఆచరణ ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను ప్రేమిస్తున్న దేవుడు. అయ్యో యేసయ్య నన్ను ప్రేమించిన దేవుడు. నేను ఈ లోకంలో అయోగ్యంగా పాపములో, లోకంలో, శాపంలో నక్కిపోతా ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను ప్రేమించి నా స్థితిని మార్చి, నా జీవితాన్ని మార్చి, నాకంటూ విలువైన జీవితాన్ని ఇచ్చి, నా పాపాలు క్షమించి నన్ను పరిశుద్ధ వ్యక్తిగా మార్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎలా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27 చదువుతాం. అందరూ తెలిసిన మాటది. ఎఫెసీ పత్రిక 5:27 చదువుతాం. పురుషులారా మీరును ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా, అటువలే యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా సంఘమును ప్రేమించట. రాజు అన్నాడు, ఎస్తేరు ప్రేమిస్తున్నాయని అన్నాడు. రాజు ఎస్తేరు ఎలా ప్రేమించాడో అంతకంటే శ్రేష్టముగా, అంతకంటే గ్రేట్గా యేసు ప్రభుల వారు సంఘమును ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా సంఘాన్ని ప్రేమించావు? ఎందుకై విశ్వాసం ప్రేమిస్తున్నావు నీవు? ఎందుకు సంఘాన్ని అంతగా ప్రేమించావయ్యా? భర్త భార్యను ప్రేమించట్టుగా వారికంటే, భర్త కంటే నేను సంఘాన్ని ప్రేమిస్తున్నా. ఎలా? చదువు అమ్మా, అని చదువు. అటువలే క్రీస్తు కూడా
సంఘమును ప్రేమించి అది కళ్ళని ఎందుకు ప్రేమించావయ్యో? తన సంఘాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు యేసయ్యో? అంతగా సంఘాన్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే నా కాబోయే భార్య సంఘము కళంకం వేయకూడదు, కళంకమే ఉండకూడదు, కళంకమే లేని ఉండాలయ్యో. అంటే మనుషులలో, సంఘంలో, విశ్వాసుల్లో, లోకంలో ప్రతి వ్యక్తి కళంకం కలిగి ఉన్నాడు. కళంకం ఉన్నదాన్ని ఎవరు దేవుని కూడా నేను నాతో రాజ్యంలో ఉండే అవకాశం అంతే లేదు కనుక అది కళంకమేమో ముడతైనను అట్టిది మరి ఏదని లేక పరిశుద్ధమైనదిగాను మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుందామని దాన్ని ప్రేమిస్తాను. ఎంత ప్రేమించవయ్యో అంటే నా ముందు నిలబెట్టుకుందామని. ఎస్తేరు ఎలాగైతే రాజు ప్రేమ గెలుచుకుందో, రాజు ప్రేమ ఎన్నుకుందో, రాజు మనసు గెలుచుకుందో, అలాగే నా కాబోయే భార్య అనబడే సంఘం నేను ప్రేమించి రక్తము గార్చి పరిశుద్ధంగా నిర్దోషంగా మహిమగల సంఘంగా నేను ఎన్నుకున్నానే, కొనుక్కున్నానే, నిలబెట్టానే ఆ సంఘాన్ని నేను ప్రేమిస్తున్నా. నా సంఘమయ్యో ఎలా అంటే నేను కలవరలో రక్తము గార్చా పరిశుద్ధముగా నిర్దోషమైన సంఘంగా ఉండాలని సంఘము కోసం నేను రక్త ప్రోక్షణం జరిగించా. అందుకని నా రక్తంలో కడగబడ్డ సంఘాన్ని నేను ప్రేమిస్తాను. రాజు కంటే ఎక్కువగా నేను రాజునయ్యో. రాజు నేను రాజు కాబట్టి ఎస్తేరు కంటే ఎక్కువగా నేను కూడా ఆమె ప్రేమిస్తున్నాయో. ఎందుకు ప్రేమిస్తానంటే సంఘము నా ప్రేమను గెలిచిందయ్యో. సంఘం నా ప్రేమ గెలుచుకుంది. ఎస్తేరు రాజు ప్రేమ గెలిస్తే ఆ ప్రేమ గెలిస్తే రాజు తప్పిపోయిపోదయ్యో. తను ప్రేమించింది నా ప్రేమ గెలుచుకుంది, తను ప్రేమించి నా ప్రేమను గెలుచుకుందని తప్పిపోయిపోతున్నాడు రాజు. అదేంటి అర్థం కాక సంస్థానంలో ఉన్న అందరికీ విందు చేసెను. మనము రాజు ప్రేమను గెలవాలి. రాజు నీ ప్రేమను నిన్నే ప్రేమించాలి. ఆయన నేను ఎస్తేరునే ప్రేమిస్తున్నా, యేసయ్యను నేను సంఘాన్నే ప్రేమిస్తున్నా. అది నాది, ఎప్పటికి నాదే. అది అనుగ్రహించాలి. నేను దాన్ని కలుసుకుని ఇద్దరు కలిసి పరలోక రాజ్యములో పెండ్లి విందులో కూర్చోవడానికి నేను రాజుగా రాజనబడే క్రైస్తవ సంఘాన్ని ప్రేమిస్తున్నా. రాజు ఎలాగో ఎస్తేరుని ప్రేమిస్తున్నాడు అలాగే నేను కూడా సంఘాన్ని ప్రేమిస్తున్నా. ఒకవేళ నువ్వు ప్రేమించకపోవచ్చు, యేసయ్యను ప్రేమించకపోవచ్చు, యేసయ్య లెక్కలేకపోవచ్చు, యేసయ్య ప్రేమకు అర్థం కాకపోవచ్చు, యేసయ్య ప్రేమను నువ్వు సరిగా అర్థం చేసే కెపాసిటీ లేకపోవచ్చు. కానీ యేసయ్య మాత్రం ప్రతిరోజు సంఘాన్ని, విశ్వాసిని, దేవుని ప్రజలందరినీ నిత్యం ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమలో నువ్వు దీనికరంలో ఆయన ప్రేమ నీ మీద ఉన్న కారణం చేత మనందరము క్షేమకరంగా వర్తిల్లుతూ ఉన్నామంటే యేసయ్య నేను ప్రేమించే విషయం. నువ్వు ప్రేమించకపోయినా సరే ఆయన ప్రేమిస్తాట. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 1వ యోహాను పత్రిక. అమ్మా మనము దేవుని ప్రేమించడం కాదు, గమనించాలి. మనము యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించాలి కాబట్టి ఆయన ప్రేమించట్లో ఇక్కడ ఏం తెలుసా? ఎస్తేరు రాజుని ప్రేమించి రాజు ప్రేమను జయించి రాజు ప్రేమను గెలుచుకుని తన సొంతం చేసుకుంది. అలాగే యేసయ్య కూడా నీ ప్రేమను గెలుచుకుని నీ సొంతం ఉంటానికి అన్నాడు. నువ్వు ప్రేమించమని కాదు కానీ తాను మనలను ప్రేమించి ఎవరిని? మనుషులందరినీ ప్రతి మానవుడిని తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడంటే కారణం ఏంటో
ప్రేమ ఉంటేనే, నేను ప్రేమిస్తుంటేనే నేను నశించిపోయి అగ్నిలోకి, నరకానికి, పాతాళ లోకానికి నీవు వెళ్ళకూడదని ప్రతి వ్యక్తి పరలోక రాజ్యములో పరిశుద్ధ బిందులో దేవుని రాజ్య సంబంధిగా ఉంటూ ఆయన భార్య స్థానము కలిగిన వాడుగా ఉండాలని యేసు ప్రభుల వారు నీ పాపాల కొరకు అంటే ఏమన్నా నీ పాపమును ప్రయత్నం చేయడానికి కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉందయ్యా. నా ప్రేమకి అర్థం కావట్లా. నా ప్రేమలో త్యాగం ఉంది, నా ప్రేమ చైత్యం ఉంది, నా ప్రేమ నీతి ఉంది, నా ప్రేమ భక్తి ఉంది. నీ పాపాలు పరిహారం చేయడానికి మనుషులందరి పాపాలను పరిహరించి పరిశుద్ధపరిచి దేవుని రాజ్యంలో నిన్ను నిలబెట్టుకోవడం కోసం నీలో నేను ఏకము అవటానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాయ్యా. రాజు ఎలాగైతే ఎస్తేరుని ప్రేమిస్తూ ఉన్నాడు, అలాగే నేను కూడా సంఘాన్ని ప్రేమిస్తున్నా. ఎస్తేరు రాజు మనసు ఎలా గెలుచుకుందో అలాగే క్రైస్తవ సంఘము కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకొని గెలుచుకొని గెలుపు పొంది ఆయన కొరికే నిలిచేలా ఉంటే నీ ప్రేమలో విలువ కలిగిందిగా ఉంటే అది ప్రేమ అనేసయ్యా. అందుకని రాజు నేను ఎస్తేరుని ప్రేమిస్తున్నానయ్యా. ఎప్పుడుదా ప్రేమిస్తాడంటే చివరిదాకా. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబు నీవు నీ భార్యను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఏది నా భార్య ఏదయ్యా అన్నాడు. లేయా నీ భార్య కదా అన్నాడు. లేయా నా భార్యనయ్యా, అది పిసుకల్ని కదా అన్నాడు. ఏం చేస్తావయ్యా అంటే లాభాలు అన్నాడు. అబ్బాయి నీకు మనలో రాహేలు కావాలా అన్నాడు. అయ్యా మామయ్య రాహేలు కోసమే కదా నేను మీ ఇంటికి వచ్చా, రాహేలు కోసమే కదా మీ దగ్గర జీవనం చేస్తాను, నేను రాహేలు కోసమే కదా ఇన్ని కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు పరుస్తున్నా నేను. నువ్వేమో నేను మోసం చేసి లేయాలిచ్చి కట్టబెట్టావు కదయ్యా, ధర్మే మామయ్య అన్నాడు. ఆ మామయ్య అన్నాడు, అబ్బాయి మరలా రాహేలు కావాలా, కావాలంటే ఇంక 7 సంవత్సరాలు కొలువు చేయాలయ్యా అన్నాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 12 చూద్దాం. హోషేయ 12:12. సిరియా దేశంలో పోయాను. భార్య కావాలని గమనించండి. భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేశాట భార్య కోసం. ఇక్కడేమో రాజు ఎస్తేరు ప్రేమించి ఎస్తేరు కోసం విందు చేశాడు. యేసయ్యేమో సంఘం కోసం విందు చేశాడు. యాకోబు అన్నాడు భార్య కోసము అతడు కొలువు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. ఎండకెండాడు, వాన తడిశాడు, మట్టెత్తాడు, పేడెత్తాడు, గొర్రెలు మేపాడు, ఎన్నో చేశాడు. ఎందుకంటే రాహేలు నాకు రాణిగా ఉండాలి, రాహేలు నా భార్యగా ఉండాలి, నా ప్రేమను గెలుచుకునే భార్య రాహేలే అని రాహేలుని పొందడం కోసం అతడు 14 సంవత్సరాలు కొలువు చేసి రాహేలుని భార్యగా స్వీకరించినట్లుగా లేఖనాల్లో ఉంది. దేవుని పిల్లలారా, ఉదయకాలంలో దేవుడు అన్నాడు రాజు విందు చేశాడట. ఎందుకో విందంటే భార్య కోసము విందు చేశాను. భార్య నన్ను ప్రేమించింది, నేను భార్యను ప్రేమిస్తున్నా అనగా ఎస్తేరుని నేను ప్రేమిస్తున్నా. అలాగే నీవు కూడా యేసయ్యని ప్రేమించు. యేసయ్య కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కొరకు నువ్వు జీవిస్తే నిత్యము నీతో ప్రేమ బిందులో నిలిచేవారుగా ఉంటావని లేఖనాలు తెలియచేయబడుతుంది. అందుకని ఏంటంటే నిత్యము ఎస్తేరు వలె యేసయ్య ప్రేమను గెలుచుకోవాలి. నిత్యము రాజు వలె నీవు కూడా యేసయ్యను ప్రేమించేవారుగా ఉండాలని ఆ వాక్యంలో. ఒకటేమో ఆయన అన్నాడు నేను ఎస్తేరుని ప్రేమిస్తున్నానని చెప్పాడు. రెండో చెప్పడైనా రాజు ఎస్తేరు రాజు దయ పొందాడు. ఒకటేమో రాజు ప్రేమ గెలుచుకుందట. ఎందుకు విందు చేసామయ్యా అంటే, ఎందుకు విందు చేసామయ్యా అంటే ఒకటేమో ఆమె నా ప్రేమను గెలుచుకుందయ్యా, అది ఆమె ప్రేమిస్తున్నా నేను అందుకు విందు చేశా. రెండో ఎందుకు విందు చేసామంటే
ఎస్తేరుకు ఏం కావాలయ్యో? ఇశ్రాయేలు ప్రజలు, యోధా జాతి తన ప్రజలందరూ బానిసత్వం వండుకోకుండా స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి, దీవెన కావాలి, వేరు కావాలి, నా వల్ల ఆకి స్వేచ్ఛ జీవితం రావాలి. అందుకని వారి కోసం ఆయన చాలా చాలా కష్టాలు అనుభవించింది. తన భక్తంతో ప్రదర్శించింది, విశ్వాసం ప్రదర్శించింది, నా మనసు గెలుచుకుంది. అంతేకాదు అక్కడ ఏంటంటే రాజు దయా దాక్షిణ్యమును పొందారు. చూడవచ్చు వాక్యమాట. ఆమె అతని వలన రాజు వలన ఎస్తేరు దయా దాక్షిణ్యం పొందెను. మన విజయం ఎవరైతే యేసయ్య దగ్గరికి వచ్చి ఒక మేలు కోసమో సహాయం కోసమో కనిపెడుతూ ఉంటే ఆ దయ పొందిందాక, నీకు దయ కలిగిందాక, యేసుక్రీస్తు ప్రభువు వారి దయ నీ కలిగిందాక నువ్వు ఆయన దగ్గర గోజాడుతూనే ఉండాలి, ఏడుస్తూనే ఉండాలి, పట్టులాడుతూనే ఉండాలి. దేవా నాకు అవసరం ఉందయ్యో, సహాయం చేయయ్యో, ఈ మేలు కావాలయ్యో, సహాయం చేయయ్యో, ఈ కోరుకుందయ్యో, తీర్చయ్యని ఆయన దయ కలిగిందాక, యేసుక్రీస్తు ప్రభువు వారు నీ మీద కటాక్షం కలిగి దయ కలిగి ఆ కార్యం జరిగించిందాక నీవు దయ కోసము కనిపెట్టుకునేవారుగా ఉండాలని లేఖనాల్లో ఉంది. ఎస్తేరు రాజు యొక్క దయా దాక్షిణ్యం కోసం కనిపెట్టెను, రాజు యొక్క దయ కోసము అంగలార్చను, రాజు యొక్క కటాక్షం కోసము ఎదురు వేచి ఉండెను. దయా దాక్షిణ్యం పొందుకోవడానికి ఆమె చాలా ఏళ్ళు ఆమె దేవుని దగ్గర మొరపెట్టింది. రాజు కటాక్షాన్ని పొందుకుంది. మన జీవితాల్లో ఏదైనా మేలు కావాలో, సహాయం కావాలో, అవసరం ఉందో, కష్టాలు ఉన్నాయో, బాధ ఉందో, విడుదల కావాలో, స్వేచ్ఛ కావాలో, ఆరోగ్యం కావాలో, ఏదైనా కావాలంటే రాజు కటాక్షము వచ్చిందాక, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు బాధలు, ప్రార్థన చేస్తున్నా కదా, ప్రార్థన చేస్తున్నా కదా, గుడికి వెళ్తున్నా కదా. గుడికి వెళ్ళటం వేరు, ఎస్తేరులాగా పోవటం వేరు. నువ్వు గుడికి వెళ్ళటం వేరు, ఎస్తేరులాగా ప్రార్థన చేయటం వేరు. ఎస్తేరు పట్టు కలిగి రాజు ప్రేమ కలిగి పంచుకుంది. ఆ ఎస్తేరు ప్రార్థన చేసి రాజు యొక్క కటాక్షాన్ని అనగా దయ పొందుకుంది. ఆ దయ కలిగింది దాని మీద, ఎస్తేరు మీద దేవునికి దయ కలిగింది, రాజు దయ కలిగింది. అలాగే నీ మీద కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి దయ కలగాలి. అయ్యో నా బిడ్డలందరూ కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో కృంగి ఉన్నారయ్యో, అలాంటి అందరికీ క్షేమం కావాలి, దీవెన కావాలి, అక్కడ తీర్చాలి, అవసరం తీర్చాలి అని నీవు నీ యొక్క అవసరాల కోసం దేవుని కోసం ప్రార్థన చేస్తూ పట్టుదల కలిగి ఉంటే దేవుని మోకరించి కనిపెడతా ఉంటే నా దేవుడు నీ మీదకి దయా దృష్టి కలిగి దయా దక్షిణ కలిగితే, దయ కలిగితే నీ కార్యములు వెంటనే నెరవేర్చబడును గాక. నా దేవుని ఆజ్ఞ మీదకి వచ్చును గాక. ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుందువు గాక. అది రావాలంటే నువ్వేం చేయాలంటే దయ కోసం కనిపెట్టాలి. ఎస్తేరు కనిపెట్టింది. మనం ప్రార్థన చేస్తాం, 10 నిమిషాలు ప్రార్థన చేసి వేసిపోతాం. నువ్వు గంట ప్రార్థన చేస్తే గదిలోకి వెళ్ళి మనకి సన్నిధానం ఉండదు. మనకి సన్నిధానం లేని కారణం చేత ప్రార్థన ఏం చెప్పమంటూ చెప్పేస్తాం. ఇప్పుడు ఆయన చెప్పేది వినాలి. నువ్వు నీకేం కావాలో మొత్తం చెప్తావు. అది ఇయ్య, ఇది ఇయ్య, అది ఇయ్య, అది కావాలి, ఇది కావాలి అన్ని అడిగి ఆమె అనేసి ఆయన చెప్పేప్పుడు వినాలి. నువ్వు ఆయన చెప్పింది కాదని చేయాలి. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావో అంతసేపు మనసు నిగ్రహం చేసుకుని ఏ శబ్దం వినపడుకోకుండా దేవుని దగ్గర కనిపెట్టుకుంటే నా దేవుడు నీ మీద
దయ కలిగి, కటాక్షం కలిగి, దయాదాక్షణ కలిగి నీ కోరిక నెరవేర్చును గాక. నాకేమో తొందర ఎక్కువ. ఎప్పుడు గుడికి వచ్చావా, ఇంటికి వెళ్ళిపోతావా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటావా, శబ్దాలు ఉంటాయి. మన ఇంట్లోనైనా గుళ్ళోనైనా నీ ప్రార్థన చేసినాక ఆ మేలు పడిందాక కనిపెట్టే వారుగా ఉండాలి మనం. ఎస్తేరు అలా చేయలా. ఆయన దయ కోసం దయ కలిగింది లేమ్మా, దయ కలిగింది లేమ్మా, కటాక్ష కలిగింది లేమ్మా అని చెప్పిందాక అక్కడే ఉంది. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, అవమానం వచ్చింది, నింద వచ్చింది, ఎన్నో బాధలు పడింది. అయినప్పటికీ కనిపెట్టుకుంటా ఉంటే దేవుని దయ ఆమె మీదకి వచ్చిందని లేఖనాల్లో ఉంది. బైబిల్లో మాట చూద్దాం. 111వ కీర్తన 4వ చూద్దాం. 111:4. ఆయన తన ఆశ్చర్య కార్యములను దీవించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యం కలిగిన వాడంట. ఈనాడు పాపాలు క్షమించబడ్డాయి. ఎలా? ప్రతి పాపం యేసుక్రీస్తు ప్రభువుల వారు క్షమించేసాడు. నీ పాపములు క్షమించబడ్డ కారణం ఏంటంటే ఆయనకి ఏముందంటే దయ దాక్షిణ్యం. దయ కలిగి ఆయన దయ వల్ల నీకు వచ్చింది, క్షమావృద్ధి వచ్చింది. దయాదాక్ష కలిగిన వారిగా ఉండాలి మనం. దేవుని దయ కోసం కనిపెట్టాలి మనం. ఆ దయ మీద ఉంటేనే, దేవుని యొక్క దయ నీ మీద ఉంటే ఏదైనా సాధిస్తావు. నేను దేవుని దయ కోసము మనము కనిపెట్టేవారుగా ఉండాలి. దేవుని దయ కోసము ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయన దయా దాక్షణ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. అడుగు వాడు ఎవరు కూడా తోసి వేసే దేవుడు కాదు. కనుక నువ్వేం చేయంటే ఆయన దయ కోసం, ఆయన దయ కోసం ఎవరు మనుషులు దయ చూపిస్తే గంట ఉంటుంది ఆయన దయ. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ మీద దయ చూపిస్తే, దయ కలిగితే నీ సమస్తాన్ని మార్చేయగలైనా. నీ స్థితి మార్చగలడు, ఆర్థిక మార్చగలడు, ఆరోగ్యం మార్చగలడు. నీ కుటుంబం ఏ తక్కువ కాకుండా అన్ని ఇచ్చి నువ్వు గొప్ప సంతోషాన్ని ఇవ్వగలిగే దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. అందుకని ఆయన దయ దగ్గర మోకరించు, ఏడో, పోరాటం చెయ్యి, ప్రార్థన చెయ్యి, అడుగు. ఆయన శాస్త్రాలు మంచి దేవుడు. నీ ప్రార్థన విని నీ పట్ల దయ కలిగి కటాక్ష పొందేదానిగా చేస్తాడని లేఖనాల్లో రాయబడి ఉంది. ఒకటేమో ఆమెని ప్రేమించట, రెండేమో రాజు దయను పొందింది. తర్వాత ఆమె కిరీటము పొందుకుందట. ఒకటేమో రాజు ప్రేమను కలిసింది, పొందుకుంది. రెండేమో రాజు యొక్క దయా దాక్షిణ్యాన్ని పొందుకుంది. మూడోదేమో రాజు యొక్క కిరీటము. చాలా అవసరం మనకి. కిరీటం అందరికి రాదండి. కిరీటం పొందుకోవాలని చాలా శ్రమపడాలి, జయించాలి, పోరాడాలి. పోరాట యోధులుగా ఉండి ఎవరు యోధులుగా పోరాటం చేస్తారో, పోరాటంలో గెలుస్తారో వారికి మాత్రమే కిరీటము ఏర్పాటు చేయబడుతుంది. ఆమె రాజులకు వచ్చి ఒకరించి ప్రార్థన చేస్తా ఉంది. ఆ ప్రార్థనలో పాపమే ఏమైందంటే రాజు ప్రేమ కలుసుకుంది, రాజుకు ధైర్యం కలుసుకుంది. ఆ రాజు అన్నాడు, అమ్మాయి ఎస్తేరు, నా ప్రేమ గెలిచావు నీవు, నా ధైర్యం గెలిచావు నీవు. కాబట్టి ఇదిగో నేను రాణి స్థానానికి ఇస్తున్నా, రాణి స్థానానికి ఇస్తున్నా, నా భార్య స్థానం ఇస్తున్నాను. నేను నా భార్య స్థానం ఇస్తున్నాను. ఆ మీద కిరీటం పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు నీవు కూడా రాజు భార్యగా ఉండాలని యేసయ్య కోరిక, రాణిగా ఉండాలని యేసయ్య కోరిక. యేసు ప్రభువు వారు రెండో రాకడలో వస్తే ఎత్తబడే సంఖ్యలో ఉండి యేసుక్రీస్తు ప్రభువు వారు విందులో పాల్గొని నీవు కూడా రాణి స్థానం కలిగి ఆ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి యేసయ్య కోరిక. ఆ కిరీటం రావాలంటే
రాజు మెప్పు పొందాలి నువ్వు. ఆ కిరీటం ఇయ్యని లాక్కోరావుడా, కిరీటం ఇయ్యని లాక్కోరా. ఆ కిరీటము ఆయన రాజు అంటే రాజే తెచ్చి ఆమె శిరస్సు మీద పెట్టేలేదు. రాజు ఇష్టపూర్వకంగా ఆమెకు రాణి స్థానాన్ని ఇచ్చి నియమించి కిరీటం పెట్టాడు. యేసు ప్రభు రాజు అయితే, ఆయన రాజ్యంలో నువ్వు రాణివైతే నీకేం కావాలంటే, రాణి అంటే నీకేం కావాలి? కిరీటం కావాలి. కిరీటం లేకపోతే ఎప్పటికీ నువ్వు రాణివి కాలేవు. విశ్వాసం అవ్వచ్చు, కానీ రాజుకు భార్య కావాలంటే యేసు క్రీస్తు ప్రభువు వారికి భార్యగా, వధువుగా, సంఘంగా, పరలోక రాజ్యంలో నీవు కూడా దేవుడితో నివాసం చెయ్యాలంటే నీకేం కావాలంటే నీకు కిరీటం కావాలి. ఆ కిరీటాన్ని పొందుకోవాలి. ఎక్కడంటే ఇప్పుడే, భూలోకంలో ఉన్నప్పుడే, జీవించున్నప్పుడే, అన్ని కలిగి ఉన్నప్పుడే నువ్వు ఏమితో మాట్లాడుకొని పొందుకొని కిరీటాన్ని సొంతం చేసుకోవాలి. నువ్వు ఎస్తేరు రాజు సముఖంలోనే ఇవన్నీ చేస్తా ఉంది. రాజు దేని పొందుకుంది? ప్రేమ పొందుకుంది. విందులో కూర్చుంది. ఆ విందులోనే అందరూ విందులు చూస్తూ ఉండగా విందులో ఎస్తేరు పిలిచి ఆ మీద కిరీటం పెట్టాడు. రాజు కిరీటంతో ఆమెను అభిషేకించి ఆమెను రాణిగా నియమించను, రాణిగా ప్రకటించను, రాణిగా ఎన్నుకొనను, రాణి స్థానం ఇచ్చాను. రాజ్యంలో తనతో సమానంగా రాజ్యాధికారము ఆమెకి ఇచ్చాడండి. అది యేసయ్యతో ఉంటే, యేసు ప్రభు దగ్గర ఆ స్థానం కావాలి నీకు. యేసు దగ్గర స్థానం రావాలి నీకు. రాజు కిరీటం నీకు రావాలి. బైబిల్ మాట చూడసారి 12:21 కీర్తన 3 చదువుతాం. 21వ కీర్తన 3వ వచ్చిన టైం అయిపోతుంది త్వరగా. శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదముతోటి నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ధరింపజేసావయ్యా. ఎలా? దేవుడే పరలోకంలో నుంచి అపరాజ కిరీటాన్ని చేత పట్టుకొని దావీదుని ఎదుర్కోవడానికి దిగి వచ్చాడు. దావీదు కోసం పరలోకంలో నుంచి ఆయన కిరీటాన్ని పట్టుకొచ్చాడు. ఎందుకంటే అతడు నాతోనే ఉన్నాడు, విశ్వాసిగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, నాకు ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి అతని కోసం నేను శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని తీసుకొని ఆశీర్వాదంతో పాటుగా అపరంజ కిరీటముతో నేను అతన్ని అలంకరణ చేస్తున్నా. ఆ కిరీటము ఉంటేనే నీవు రాణివి, నేను రాజుని. యేసు ప్రభు వారు సర్వలోకానికి రాజు. ఆయన భార్య అనబడి వధువు సంఘానికి ఏది కావాలంటే కిరీటం కావాలి, కిరీటం పొందుకోవాలి. ఎస్తేరు రాజు ప్రేమ గెలిచింది, రాజు ధైర్యం పొందుకుంది, కిరీటాలు కూడా పొందుకుంది, రాణి స్థానాలు కూడా పొందుకుంది. ఇవన్నీ పోరాటం చేస్తే ఎలా? దేవుడితో పోరాడి దేవుడిని మోకరించి, దేవా ఇది కావాలి, చిత్తమో నీకు ఇష్టమైతే నాకు రాణి స్థానం నాకు వద్దు, నువ్వు ఇస్తే తీసుకుంటావని అని దేవుడి దగ్గర మొదలుపెడితే దేవుడే మార్గాన్ని సరళము చేసి రాణి స్థానాన్ని ఆయనకిచ్చాడు. అలా పొందాలంటే నీవు కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఎస్తేరు కంటే శ్రేష్టంగా ఉండాలి. నువ్వు ఎస్తేరు వల్ల నువ్వు కూడా శ్రేష్ఠ జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి. రాజు ప్రేమను గుర్తించాలి, రాజు ప్రేమ గ్రహించాలి. నా రాజు నా దేవుడు అయితే, నా రాజు యేసైతే ఆయన ప్రేమ నాతో ఉంటే కిరీటము అదే వచ్చుతుంది. ఆయన కోసం కమిట్ అయిపోయి యేసు క్రీస్తు ప్రభువులో నీవు పరిపూర్ణంగా నిన్ను నీవు యేసయ్యకి అప్పగించుకొని జీవిస్తే, పరిశుద్ధంగా ఉంటే, యోగ్యంగా ఉంటే, ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఎక్కడ లోపము లేని జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, నా దేవుడే స్వయంగా
కిరీటము నీ తల మీద పెట్టి నా రాజని నా రాణిని ఆయన నిన్ను అంతఃపురంలోకి తీసుకుని పోవడం ప్రార్థన. మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం.